ప్రియ మిత్రులారా, బలహీనతలను ప్రభు బలవంతుడు చేస్తాడనేది సత్యము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీసభ పునీత తోమా గారి మహోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకు ఏమని బోధిస్తున్నాయి అని అంటే, ప్రభు యొక్క బలమును పొందుకుని మన బలహీనతలను తొలగించమని బోధిస్తూ ఉన్నాయి. అయితే ప్రియమైన మిత్రులారా, పునీత తోమా గారు తనకున్న బలహీనత ద్వారా ప్రభు యొక్క ఉత్థానమును నమ్మలేకపోయారు. పునీత తోమా గారు క్రీస్తు ప్రభువుతో జీవించి క్రీస్తు ప్రభువుతో తిరిగి కూడా ఆయన యొక్క ఉత్థానమును నమ్మలేకపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని మన యొక్క జీవితంలో మనము విశ్వాసం కలిగి ఉంటున్నామా లేదా అవిశ్వాసం కలిగి ఉంటున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభుతో ఉంటూ ప్రభు యొక్క సన్నిధానంలో కూర్చుంటూ ప్రభు యొక్క బోధనలు వింటూ మనము ప్రభువునందు అవిశ్వాసం కలిగి ఉంటున్నాము. అయితే ఈనాడు యేసు ప్రభువు నీకు నాకు ఏమని బోధిస్తున్నాడు అని అంటే, ఆయన అందు విశ్వాసము కలిగి జీవించమని యేసు ప్రభు మనల్ని ఈరోజు అడుగుతున్నాడు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత తోమా గారిలాగా అవిశ్వాసముతో ఉండకుండా విశ్వాసము కలిగి ఉండి ఆయన యొక్క సేవలో భాగస్థులు అవ్వాలని ప్రభువుని ప్రార్థిస్తూ ఆయన యొక్క సహాయం కోరుకుంటూ మనము ఆయన యందు జీవిస్తూ ఉందాం.